వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. క్రెడిట్ కార్డు, హోమ్ లోన్స్ ఇలాంటివి తీసుకొని, బ్యాంక్ లోన్స్ తీసుకొని అంటే లాస్ స్ట్రాంగ్గా లేవు అని అప్పు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారా అండి? మీరు చూస్తూ ఉంటారుగా చాలా మందిని. జనరల్గా ఏంటంటే మనకు క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ లేదా మన పర్సనల్ లోన్స్ కానీ తీసుకున్న ఏ వ్యక్తులు కూడా ఎగ్గొట్టాలని అనుకోరు. నేను అదే నెక్కి పక్కా నుంచి చెప్తున్నాను. ఓకే, మ్మ్. ఎందుకు అంటే ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ బ్యాంక్ అనేది మనందరి కోసం పనిచేస్తుంటుంది. మ్మ్. బ్యాంక్ అనేది కూడా ఒక బిజినెస్. అది దానికి రకరకాల ట్రాన్సాక్షన్స్, రకరకాల లోన్స్ ఇస్తుంటుంది. మ్మ్. దాంట్లో ప్రధానంగా మనకు క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ అనేటివి మన దగ్గర ఏ రకమైన తనఖా పెట్టుకోకుండా ఇస్తుంటారు. మ్మ్. ఎవ్వరు కూడా నాకున్న ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తోని ఏ ఒక్కరు కూడా మ్మ్. ఆ లోన్స్ తీసుకున్న తర్వాత ఎగ్గొట్టాలని అనుకోరు. అది 100%. ఏదో ఒక 1%, 2% ఎవరన్నా మ్మ్. ప్రొఫెషనల్స్ ఉండి మ్మ్. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఆధారం చేసుకుని ఎగ్గొడుతున్నాము. కానీ ఆ 1-2% అనేది మనం ఎక్కడ క్యాల్కులేషన్ చేయము. కానీ ఎవ్వరు కూడా ఎగ్గొట్టాలని అనుకోరు. ఎందుకు అంటే ఏంటంటే బ్యాంక్కి మంచిగా కడితేనే మ్మ్. ఓకే దేశం అభివృద్ధి చెందుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతాయి, తర్వాత మనకు మళ్ళీ లోన్స్ వస్తాయి. మనకి ఏదన్నా ఇప్పుడున్న సమాజంలో మనకు హ్యాండ్ లోన్స్ కంటే ఎక్కువ బ్యాంకులే ఇస్తున్నాయి ప్రతిదీ. క్రెడిట్ కార్డులు అని, పర్సనల్ లోన్స్ అని, హోమ్ లోన్స్ అని, వెహికల్ లోన్స్ అని, అవును. ఎడ్యుకేషన్ లోన్స్ అని, అన్ని రకాల లోన్స్ మనకు బ్యాంకులే ఇస్తున్నాయి ఇప్పుడున్న సమాజంలో. సో నువ్వు బ్యాంకుకి ఎంత మంచిగా కడితే నీ సిబిల్ స్కోర్ అంత మంచిగా ఉంటుంది. నీ సిబిల్ స్కోర్ ఎంత మంచిగా ఉంటే నీకు అంత లోన్స్ వస్తుంటాయి. దిస్ ద మొత్తం హోల్ సినారీ ప్రాసెస్ ఇదంతా. మ్మ్. ఎవ్వరు కూడా కొట్టాలనుకోరు. కానీ వీళ్ళు చేసిన లోనికి, మ్మ్. వీళ్ళు సంపాదించడానికి మ్మ్. లైఫ్లో ఎప్పుడన్నా ఒక దగ్గర తేడా వస్తుంది. లోన్స్ Okay. ఎక్కువైపోతాయి, మ్మ్. సంపాదన తక్కువైపోతుంది. సంపాదన తక్కువ కావడానికి కారణం ఏదైనా కావచ్చు. మ్మ్. మనం ఖచ్చితంగా ఒక కారణం చెప్పలేం. ఎందుకంటే నేను ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి నేను రెగ్యులర్గా కొన్ని వందల కేసులు చేస్తుంటాను. నాకు తెలిసిన ఒక 10,000 కేసులు వేస్తుంటాను. మ్మ్. గ్యారంటీ చెప్తున్నా కదా. డెఫినెట్లీ నేను ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఒక 10,000 కేసెస్ వేసి ఉంటా. ఇక అందులో 90% మనం సక్సెస్ అయిపోయి మనము అందరినీ అంటే వాళ్ళకు ఉపశమనం కలిగించినవి ఉంటాయి. కాబట్టి ఇంతమందిని పరిశీలించిన కాబట్టి చెప్తున్నాను. మ్మ్. ఓకే, ఎప్పుడైనా మనం తీసుకున్న లోన్స్కి మన సంపాదన అనేది ఏదో ఒక దశలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మనకు మ్మ్. హెల్త్ ప్రాబ్లం రావచ్చు, బిజినెస్ లాస్ రావచ్చు, మ్మ్. కొన్ని సందర్భాలలో జాబ్ వెళ్ళిపోవచ్చు, కొన్ని సందర్భాలలో మనమే మానసికమైన డిప్రెషన్కి, ఇంట్లో కుటుంబ పరిస్థితులలో కావచ్చు, ఇంట్లో ఎవరైనా లాస్ కావచ్చు, మ్మ్. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మార్కెట్ కండిషన్స్ ఉంటాయి. అంటే మనం మస్తు చేస్తున్న బిజినెస్ గవర్నమెంట్ పాలసీనో మార్కెట్ కండిషన్తోనో రపక్కన లాస్ అయిపోతాం. మ్మ్. అవును. సో ఒక వ్యక్తి లాస్ కావటానికి ఏదో ఒక కారణం ఉంటుంది తప్ప మ్మ్. ప్రత్యేకంగా నేను కట్టను అని చెప్పడానికి ఏం కారణం? ఒక్క పర్సంటేజ్ ఎవడన్నా అంటే ఇంటెన్షన్గా కట్టకపోవచ్చు, కానీ ఎవడు కట్టనని చెప్పడు దేశంలో, మ్మ్. చెప్పడు. మ్మ్. ఎవ్వరు మా దగ్గరికి ఫైనాన్షియల్ ఇష్యూస్తోని సార్ నాకు ఈ ఇబ్బంది ఎదురవుతుందని వచ్చిన ఎవరైనా కూడా మ్మ్. నాకు అవకాశం ఇస్తే కడతా సార్ అనే అంటాడు. మ్మ్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నాకు ఒక 6 నెలలు బ్రీతింగ్ పీరియడ్ ఏంటి సార్, ఒక 1 ఇయర్ బ్రీతింగ్ పీరియడ్ ఏంటి సార్, నేను కడతా సార్, నేను మ్మ్. నాకు అవసరం లేదు సార్ అనే అంటాడు. మ్మ్. ఓకే, మ్మ్. సమస్యలు ఎక్కడ వస్తుంది? వాడు ఎప్పుడైతే కట్టలేడో, వాడు ఎప్పుడైతే బాధలో ఉంటాడో, వాడు ఎప్పుడైతే లాస్లో ఉంటాడో, అప్పుడు మనకు బ్యాంకులు ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వవు మనకు. మ్మ్. అంటే అరే సరే ఒక 6 నెలలు ఆగి కట్టుకో అని చెప్పే బ్రీతింగ్ పీరియడ్ లేదు. మ్మ్. ఓకే, ఈ లోన్స్ తీసుకునేటప్పుడు కానీ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు కానీ మనం అప్లై చేసేటప్పుడే మనం స్పెషల్ ఇన్సూరెన్స్ కనుక తీసుకోగలిగితే, మనకి ఏమైనా లాస్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు ఒక 6 months వేవ్ ఆఫ్ పీరియడ్లు ఇస్తుంటారు ఈఎంఐలకి. మ్మ్. వీటి మీద అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఓకే. నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక 6 నెలలు వేవ్ ఆఫ్ తీసుకుంటా. మ్మ్. ఒక పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒక కార్ లోన్ తీసుకున్నప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనేది ప్రజలకు అవగాహన లేదు ఫస్ట్. మ్మ్. ఓకే, ఓకే. రెండోది అవగాహన ఉన్న వాళ్ళకి గుర్తుండదు. మ్మ్. చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయరు. మ్మ్. వాళ్ళు కార్ తీసుకుని ఆనందంలో ఉంటాడు, వాడు ఇన్సూరెన్స్ లోన్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ లోన్ ఇన్సూరెన్స్ కూడా కట్టి సంతకాలు పెట్టేస్తారు. మ్మ్. వీళ్ళకి ఎప్పుడైనా ఈఎంఐ కట్టలేనప్పుడు వీళ్ళకు ఆ లోన్ ఉందనే విషయం కూడా చాలా మంది తెలియదు. మ్మ్. అది కాబట్టి ఏ వ్యక్తి కూడా కట్టాలనుకోడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మ్మ్. ప్రాబ్లం
మనకు ఏజెంట్ల ద్వారా ప్రాబ్లం వస్తుంది. అవును. బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని లోపాలున్నా మనకి ఏజెంట్ల ద్వారా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే ఆ ఏజెంట్ గాడు ఎప్పుడైతే నీ ఈఎంఐ బౌన్స్ అవుతుందో చాలా ఇబ్బంది పెడతారు. కథం, ఇక వాడు నిన్ను ఉమ్, సంపటమే ధైర్యం ఒక ఉమ్, ఒక లక్ష్యంగా పెట్టుకొని చూస్తున్నాడు. అవును. ఆ, ఇక వాని డైరెక్ట్ టార్గెట్ చంపడేమో. ఏముండదు. ఇక అదే సంపడం అంటే ఒక అదే ఇక డైరెక్ట్ వాడికి. ఒక్కటి చంపడు అంతే అంతే గాని ఇక నిన్ను నిద్ర ఇంకా లేకుండా చేయాలి, ఆ, ఇక వీళ్ళు లోన్ కట్టకపోతే నేను చచ్చిపోతా ఆ, అనే ఫీలింగ్ తెప్పించేస్తాడు. ఉమ్. వాడు ఇండైరెక్ట్ గా నిన్ను చంపడమో లేదా నీ చేత నువ్వే సచ్చినట్టు చేయడం అలా చేస్తాడు. చేస్తాడు అంతే. ఇక మన టార్గెట్ అదే ఉంటుంది. అది అవును. అంటే వాడు ఎట్లాంటి పరిస్థితి తెస్తాడంటే నువ్వు నా లోన్ అన్న కట్టు లేదా సచ్చిన పోనే టైం అంతే. ఆ, చేస్తాడు. అట్లాంటి పరిస్థితులలో ఏమవుతుందంటే వాడు కట్టలేక, ఓకే, ఉమ్, మనిషి బతకడానికి సోషల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మనిషినైనా సరే వాళ్ళ గౌరవం మీద దెబ్బ కొడితే భరించలేరు. అవును. అది చిన్న వ్యక్తి అయినా కానీ ఉమ్, పెద్ద వ్యక్తి అయినా కానీ వాడిని డిగ్రేడ్ చేస్తే భరించలేరు. ఉమ్, ఎందుకంటే వాడు ఏ వ్యక్తి కూడా వానికి వాడు డిగ్రేడ్ చేసుకోడు, correct. పరిస్థితులు డిగ్రేడ్ చేస్తాయి. ఓకే, ఉమ్, ఆ పరిస్థితులు డిగ్రేడ్ చేసినప్పుడు వీని చుట్టుపక్కల వ్యవస్థ కాపాడుకోవాల్సింది పోయి వాడిని మరింత దాంట్లో నూకేస్తాయి. ఉమ్, అప్పుడే వాడు ఏం చేస్తాడు, ఆ స్ట్రెస్ తట్టుకోలేక వాడు చచ్చిపోవడం కానీ ఈ అవును. సంపే ప్రోగ్రాం కానీ ఈ రెండు లేకపోతే పారిపోవడం కానీ చేస్తాడు. అవును. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుల ఏజెంట్లు గనక ఉమ్, మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తుంటారు. ఎన్ని రకాల హరాస్మెంట్లు చేస్తారంటే అబ్బాయిగా వాళ్ళది చెప్తే మనకు 2 రోజులు కూడా సరిపోదు. ఉమ్, అవును. ఆ, ఇంటి ముందు కాల్స్ అయితే తిట్టడము. అసలు ఇక ఆ, కాల్స్కి అయితే అసలు వాని బ్యాటరీ డెడ్ ఎట్లా కాదో మరి మరి మొబైల్ ఫోన్స్ వాళ్ళు వాని బ్యాటరీ ఏమైనా స్పెషల్గా తయారు చేసి ఇస్తారో కూడా అర్థం కాదు. ఆ? ఒక్కొక్కడు 300 సార్లు 400 సార్లు ఇట్లా పెట్టుకుంటారు. అంతేగా ఈ ఫోన్కి అసలు ఉండదు. ఆ, అవును. ఫోన్ మంది అంటావా, మన చుట్టాలకు కాల్ చేస్తారు, ఫ్రెండ్స్కి కాల్ అవును. చేస్తారు, అవును. డేటా తీసుకుంటారు, ఉమ్, సోషల్ మీడియాలో పెడుతుంటారు, బెదిరిస్తుంటారు, ఇంటికి వస్తారు, ఇంట్లోనే కూర్చుంటారు. ఉమ్, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది, పిల్లల ముంగట అసభ్యంగా మాట్లాడుతుంటారు, అవును. వైఫ్ ముంగట అసభ్యంగా మాట్లాడుతుంటారు. అత్త మామూలు ఉంటే వాళ్ళ ముంగట అసభ్యంగా మాట్లాడతారు, పక్కింటి ఉంటే వాళ్ళతో పోయి వీడు డబ్బు తీసుకునే కొట్టిండి తెలుసా. ఇలా హరాస్మెంట్కి అసలు ఇక ఈ అసలు ఉమ్, రాస్తే అసలు అసలు ప్రపంచంలో ఏ గ్రంథాలు సరిపోవు. ఉమ్, ఓకే, అవును. సో అందుకే నేను ఏ వ్యక్తికైనా ఎప్పుడైనా చాలా స్పష్టంగా ఏం చెప్తా అంటే ఏంటంటే చట్టంలో నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు చట్టంలో పరిష్కారం ఉంది. ఉమ్, ఓకే, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు చట్టంలో పరిష్కారం ఉంది. నీకు గనక నీ జీవితంలో నీకేదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఉమ్, దానికి ఇమ్మీడియట్లీ చట్టంలో ఏ పరిష్కారం ఉందో కనుక్కో, ఉమ్, నువ్వు పీస్ఫుల్ లైఫ్ గడుపుతావు. ఓకే. పీస్ఫుల్ లైఫ్ గడుపుతావు. త్రూ ది అడ్వకేట్స్. చట్టం చెప్పేది అడ్వకేటే కదా, ఇంకెవరు చెప్తారు? ఇంకా ఉమ్, సమస్యకు కనుక్కో చెప్పేది అడ్వకేటే కదా. రైట్. ఓకే, ఉమ్, కాబట్టి నేను ఎప్పుడైనా సరే నువ్వు ఫైనాన్షియల్ డిగ్రేడ్ అయినావు, ఏ రకంగానైనా సరే, ఏ రకంగానైనా సరే నువ్వు ఫైనాన్షియల్ డిగ్రేడ్ అయినావు, లేకపోతే ఫైనాన్షియల్ కట్టలేకపోతే ఏ లోన్ అయినా కావచ్చు, ఎనీ లోన్, ఉమ్, అది బ్యాంక్ లోన్ కావచ్చు, జనాలకు మన ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నది కావచ్చు, లేకపోతే మనం చుట్టాల దగ్గర తీసుకున్నది కావచ్చు, లేకపోతే సమాజంలో తీసుకున్నది కావచ్చు, ఏ లోన్ అయినా కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు చట్టంలో ఏం ప్రయోజనం ఉంది? ఉమ్, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఏం ప్రయోజనం ఉంది అనేది నువ్వు ఒక టాప్ మోస్ట్ అంటే ఒక మంచి అడ్వకేట్ని కనుక, అంటే నిన్ను కాపాడగలిగే అడ్వకేట్ని కనుక, నీ పక్కన నిలబడి నేను కాపాడగలిగే అడ్వకేట్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే ఉమ్, నీ లైఫ్ ఎంత సుఖం అయిపోద్ది అంటే యూ నెవర్ బిలీవ్ ఇట్. రైట్. ఓకే, కానీ మనం ఏం చేస్తామంటే ఏంటంటే మనం ఇప్పటికీ దేశంలో అడ్వకేట్ దగ్గర పోవడం నామోషం. సీరియస్గా చెప్తాను, ఉమ్, ఇప్పటికీ చాలామంది వచ్చి మా జీవితంలో ఇప్పటికీ అడ్వకేట్ ఆఫీస్కి రాలే అంటారు. అట్లా ఫీల్ అవుతారా, లేకపోతే చాలా డబ్బులు పే చేయాలి లేదు, అట్లా ఏం అట్లా? ఫీల్ గారు, ఆ, అడ్వకేట్ దగ్గరికి రాలే అంటారు. ఆ, అడ్వకేట్ దగ్గరికి రావడం అనేది ఇప్పటికి ఇంకా అచ్చా. చాలా మంది ఆ, ఫీల్ ఇప్పటికీ సమాజంలో. పిఎస్కి వెళ్తే ఇబ్బంది పడతారు హాస్పిటల్. పిఎస్కి ఇంకా ఇబ్బంది పడతారు. కనీసం అడ్వకేట్ దగ్గర కనుక వస్తున్నారు, పిఎస్కి అయితే అసలు పిఎస్కి పోతే చాలా మంది ఇప్పటికి చచ్చిపోయినట్టు ఫీల్ అవుతారు. అవును. ఓకే, ఒకలాంటి ఇన్సల్ట్. కాబట్టి మీ జీవితంలో దీన్ని, ఎందుకంటే బీయింగ్ ఏ హ్యూమన్ ఏంటంటే నేను నాకున్న బ్యాడ్ అలవాటు ఏంటంటే పేపర్లు చదవడం ఒక బ్యాడ్ అలవాటు నాకు. సీరియస్ చెప్తాను, ఇప్పుడున్న సమాజంలో పేపర్ చదవడం అంత బ్యాడ్ అలవాటు ఏది లేదు. అంటారా? ఆ, ఎందుకు అంటే ఆ పేపర్ చదివినప్పుడల్లా ఏమవుతుందంటే పెళ్ళైన 6 నెలలకు చనిపోయిన, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన భార్య, అరే వీళ్ళు పెళ్ళైన 6 నెలలకు చనిపోయినంత ఏం సమస్య వచ్చింది? ఉమ్, లేకపోతే భర్తని చంపిన భార్య, భార్యని చంపిన భర్త, పిల్లల్ని చంపిన తండ్రి, పిల్లల్ని చంపిన అత్తని చంపిన మామ, లేకపోతే మామని చంపిన అత్త, అవును. ఇవన్నీ చూస్తుంటే అంటే మన జీవితంలో సమస్యలు పరిష్కరించేంత సమస్యలు ఉండి చంపుకునే దాకా ఎదిరికెళ్తున్నాము. ఉమ్,
ఏడికి వెళ్తున్నాం? అదే పిల్లని తిట్టిందని మూడు ఆత్మహత్య, మూడు తిట్టిందని పిల్లం ఆత్మహత్య. అన్ని సమస్యలకి సొల్యూషన్ ఉంది కానీ దట్స్ వాట్ అన్నిటికీ ఐఎమ్ టెల్లింగ్. ఆ, నాకు ఎందుకు ఏడుపు వస్తుంది అంటే, ఉమ్, అరే చచ్చిపోయేంత సమస్యలు ఏమున్నాయి ఏమున్నాయి చచ్చిపోవడం, చావడము, చంపడము. ఈ ప్రపంచంలో? నాకు తెలిసి చచ్చిపోయే ఏకైక జీవి మనిషి ఒక్కడే అనుకుంటా. అవును, అవును కదా. మిగతా ఏ జీవులు వాటికి సెల్ఫ్, నాకు నాకు నాలెడ్జ్ చదివితే అవి ఆత్మహత్య అయితే చేసుకోవాలనుకుంటాయి, మొండిగా బతికేస్తాయి. ఈ పేపర్ చదివినప్పుడల్లా నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఏంటంటే, ఉమ్, చదువు అనేది మనిషికి ఓకే ధైర్యాన్ని ఇవ్వాలా, ఉమ్, నమ్మకాన్ని ఇవ్వాలా, పోరాడే శక్తిని ఇవ్వాలా, ఓకే ప్రేమించే గుణాన్ని ఇవ్వాలా. చదువు అనేది అందుకే కదా అందరం చదువుకో 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 అంటే. ఎందుకు చదువుకో అంటాం మనం? చదువుకుంటే మనిషి బాగుపడతాడని చదువుకోమంటాం మనం. జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తుంది, బాగుపడతాము, ఇతరులకు సాయం చేస్తాము, ఉమ్, పోరాటం వస్తే పోరాడతామని చదువుకోమంటాం. చదివి మరి ఈ చదువుకున్న నేర్పట్లేదు. వ్యక్తులందరూ మరి ఇవన్నీ నేర్చుకోవాల్సింది పోయి ఈ దొంగతనాలు చేయటము, మోసాలు చేయటము, లేకపోతే వ్యక్తులను ఇబ్బంది పెట్టడము, భార్యను కొట్టడము, లేకపోతే సమాజంలో అలజడి సృష్టించడము, లేకపోతే ఆత్మహత్య చేసుకోవటము, లేకపోతే చంపటం, ఇవెందుకు చేస్తున్నారు? టాలెంట్ నాకు ఇది చెడుకు ఎప్పటికీ అర్థమే వాడుతున్నారు. కాదు. చదువు అనేది మనిషి జ్ఞానాన్ని, ధైర్యాన్ని, లేకపోతే ప్రేమని ఇవ్వాల్సిన చదువు, నువ్వు సమాజంలో నువ్వు మోసాన్ని, లేకపోతే ఇబ్బంది పెట్టడాన్ని, లేకపోతే చంపడమో చనిపోవడమో చేస్తుంటే అసలు చదువుకున్న అర్థం ఏంది అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. చెడు వైపు వాడుతున్నారు అంతా కూడా టాలెంట్ ని. ఒక చదువుకున్న వ్యక్తి వానికి నాలెడ్జ్ ఉండాలా, కూర్చోబెట్టి వాడిని ఒక పోరాట పటిమని నేర్పగలగాల, ఎదుటి వ్యక్తికి, పిల్లలకు నేర్పగలగాల, సమాజానికి నేర్పగలగాల, అవసరమైతే కుటుంబ సభ్యులకు నేర్పగలగాల. ఓకే నేనున్నాను ధైర్యాన్ని ఇవ్వాలా, మనల్ని ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వగలగాల, మనం ఉన్నాను ఒక భరోసాతో వాళ్ళ బతకగలగాలి. అది కదా చదువు. మన దేశంలో చదివే చదువుకి చేసే జాబ్కి అసలు సంబంధమే లేదు. ఐఎమ్ ఎంత ఎంత బ్యాడ్ అనిపిస్తుంది నాకు లైఫ్లో. నేను చెప్పొచ్చో చెప్పకూడదో, లేకపోతే ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు. నేను ఇది ఒకవేళ మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే క్షమించండి, కానీ బీటెక్ చదివి, బీటెక్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు, బీటెక్ చదివి టెలికాలర్ల కింద, రిసెప్షనిస్ట్ల కింద, అడ్మినిస్ట్రేటివ్, వీళ్ళు బీటెక్ చదివి ప్రత్యక్షంగా నేను ఒక 50 మందికి జాబులు ఇచ్చి, ఇట్లాంటి జాబులు బీటెక్ చదివి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ యువతరాన్ని చూస్తే, అరే నువ్వు చదివిన చదివేంది, నువ్వు చేసే జాబ్ ఏంది? ఒక బీటెక్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివినావు, నువ్వు వచ్చి టెలికాలింగ్ చేస్తున్నావు. 5 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి టెలికాలింగ్ చేస్తున్నావు. నువ్వు ఏం చదువుకున్నావు కాలేజీకి వెళ్ళి చెప్పండి? వీళ్ళు చదివే చదువు ఒకటి ఉంటుంది. అసలు చదువుల మీదనే అసలు జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు. చదువుల మీద అవగాహనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన భారతదేశంలో 90% చదువులు పక్కింటోడు ఏదో చదివి ఉండనో, లేకపోతే పలాన్ జాబులు ఉన్నాయని చదువుతారు తప్ప, వీనికి ఏ రకమైన సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఈ సబ్జెక్ట్లో వీడు ఎంత టాప్ మోస్ట్ అవుతాడని చదివిపోయారు. 90% ఆఫ్ ద యూత్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. జాబులు లేవు అని ఎవడన్నా నాకు మస్తు కోపం వస్తుంది. ఎవడన్నా ఈ దేశంలో జాబులు లేవు, లేకపోతే గవర్నమెంట్ జాబులు ఇస్తాం లేదు, లేకపోతే ప్రైవేట్ జాబులు లేవు, బతకడం కష్టమవుతుంది, నిరుద్యోగం ఉందంటే, ఇక నాకైతే అసలు నేను ఒక గంట సేపు అవుతాను. సింగిల్ వ్యక్తి నేను ఒక 1000 జాబులు ఇస్తాను అమ్మని చెప్పండి. స్కిల్స్ ఉంటే 1000 జాబులు ఇస్తాను నేను. స్కిల్స్ ప్రాపర్ గా స్కిల్స్ లేవు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నీకు జాబ్కు తగ్గ స్కిల్స్ లేవు. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో డైవర్స్ ఒకటే కాదు, స్కిల్స్ కూడా. స్కిల్స్ లేవు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎందుకు చదువుతున్నారో అర్థం కాదు. అసలు దేనికి చదువుతున్నారో అర్థం కాదు. చదివిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు. మరి స్కిల్ డెవలప్మెంట్ కి స్పెషల్ గా కోర్సులు కూడా నేర్చుకుంటారు కదా. ఏం నేర్చుకుంటారు? నా సంఘటన చెప్తాను నేను నీకు. మా ఎల్ఎల్బి కోర్సు ఉంటుంది. రాష్ట్రంలో 90% ఆఫ్ ద కాలేజెస్కి ఎవడు పోడు ఎల్ఎల్బిలో. మీరు కావాలంటే పోయి ఎల్ఎల్బి కాలేజీలో పోయి క్లాస్ జరుగుతున్నప్పుడు చెక్ చేసుకోండి. ఒక క్లాసులో 120 మంది ఉంటే 5 ఉంటారు. కాలేజీకి పోరు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు, కథం బోర్డు పెడతారు, అడ్వకేట్ బోర్డు. వీడు కాలేజీకే పోడు, వీడు అడ్వకేట్ అని బోర్డు పెట్టుకుంటాడు, వీడు జనాలకి ఏం సేవ చేస్తాడు? దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సరే కర్మగాలి కాలేజీకి పోలే, వీడు ప్రాక్టికల్గా నేర్చుకుంటాడు అంటే అది కూడా రాదు.
ఇవన్నీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అవి మనం అందుకే చెప్తున్నా ఏంటంటే, అసలు నాకు తెలిసి నేను ఓపెన్‌గా చెప్తున్నా ఏంటంటే, నేను ప్రపంచంలో టాప్ మోస్ట్ డెవలప్ కంట్రీస్ అన్ని తిరిగేసిన. హ్మ్. రెగ్యులర్‌గా విజిట్ చేస్తుంటా కూడా. ఓకే. ఈ భారతదేశంలో ఉన్నంత ఆపర్చునిటీస్, హ్మ్. ఈ భారతదేశంలో ఉన్నంత కల్చరు, ఈ భారతదేశంలో ఉన్నంత మ్యాన్ పవరు, హ్మ్. ఆ మ్యాన్ పవర్‌కు తగ్గట్టున్న వనరులు ఈ భూప్రపంచంలో ఎక్కడా లేవు. హ్మ్. హ్మ్. ఎక్కడా లేవు. గనక ఇప్పుడు మనకున్న యువతరం కూడా హ్మ్. ప్రపంచం మొత్తం చూసుకుంటే ద హైయెస్ట్ యూత్ ఇండియాలోనే ఉంది. అవును. ఓకే. హ్మ్. ఇప్పుడున్న యువతరం గనక సివిలైజేషన్ ఓకే. నేర్చుకుంటే హ్మ్. ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు వచ్చి హ్మ్. మన వీసాల కోసం కొట్టుకొని చచ్చిపోతారు. హ్మ్. సివిలైజేషన్ మన భారతదేశంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సివిలైజేషన్ లేదు. అంటే సమాజంలో ఎట్లా ప్రవర్తించాలనే విషయం మీద చాలా మందికి అవగాహన లేదు. హ్మ్. సమాజంలో ఎట్లా ప్రవర్తించాలి అంటే ఏంది సార్ అని అంటే ఏం లేదు, చిన్న చిన్న టిప్స్ అవి. ఏంటి? భారతదేశంలో ఎక్కడ చూసినా చెత్తే ఉంటుంది. హ్మ్. ఒక చెత్తను తీయగలిగే దమ్ము కూడా ఎవరికి లేదు ఈ దేశంలో. హ్మ్. మన ఇంట్లో చెత్త తీసి మన ఇంటి ముందే పడేసుకుంటాం. మనమే వేరే హ్మ్. ఎందుకు హ్మ్. మనమే అవును. పడేసుకుంటాం, మన ఇంటి ముందే పడేసుకుంటాం. అవును. ఫారిన్ కంట్రీస్ పోతే అంత నీట్గా ఎందుకు ఉంటాయి? అవును. నేను గమనించిన విషయం ఏంటి అంటే, ఫారిన్ కంట్రీస్లో ఒక చాక్లెట్ తింటాడు వాడు, ఆ ర్యాపర్ పట్టుకొని చెత్త బుట్టి ఉంటే వరకు దాన్ని ప్రయాణిస్తాడు. అవును. ఆడు ఎక్కడ చెత్త బుట్టి కనిపిస్తే అక్కడ ఎత్తాడు, లేదా స్పెషల్గా చెత్త బుట్టి ఎత్తుకు అడుగుపోయేది దాంట్లో వేస్తాడు. అవును. ఎక్కడ పడితే అక్కడ ఏడు ఉమ్మడము అది కూడా ఉమ్మడు. చేయరు. ఆ! ఉమ్మడు. మనం మనం ఏం చేస్తాం, చాక్లెట్ తింటాం, ఆడ పడేస్తాం, కథం. ఇక అది ఎవడైనా తగ్గపోయినది. డాగ్స్ ఆ చెత్తలో మనమే హ్మ్. ఉంటున్న విషయం ఇప్పుడు హ్మ్. ఎవరికి చెప్పాలి నేను ఇప్పుడు అది? అవును. ఏడ చూడు హైదరాబాద్లో కానీ ఊర్లలో ప్లాస్టిక్ అయితే అసలు అడవిలలోకి అవును. పోతే అయితే అసలు వండుకుంటారు, తింటారు. ఆ ప్లాస్టిక్లు అక్కడ ఇక పడేస్తారు. ఇక తాగిన సీసాలు అన్నీ పడేస్తారు, ఆ అవును. ప్లాస్టిక్ అన్నీ పడేస్తారు. ఆ అవును. చెత్తలో కూర్చొని మళ్ళీ మన అన్నలు అన్న మళ్ళీ తాగుతుంటారు, మళ్ళీ మేకను కోస్తారు, అన్ని కోస్తారు వాళ్ళు. ఇక అవును. మనం నేను మేడారం పోయినా కదా, హ్మ్. మొత్తం చెత్త ఉంది, మొత్తం చెత్త. హ్మ్. ప్లాస్టిక్ అయితే కొన్ని లక్షల టన్నుల చెత్త ఉంది ప్లాస్టిక్. దానికి ఎవరు అవగాహన కల్పించాలా? పిల్లలకు మనం నేర్పాల్సినవి ఇవి కదా. కరెక్ట్. ఒక చిన్న సంఘటన చెప్తాను నేను, ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సంఘటన ఇది. ఎందుకంటే ఆ సంఘటనతోని నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేసినాయి. హ్మ్. నేను స్విట్జర్లాండ్కి వెళ్ళిన. హ్మ్. స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, వెకేషన్కి వెళ్ళినా, హ్మ్. తిరుగుతుంటాం కదా. నాకు ఇంతకుముందు చెప్పినట్టు పేపర్లు చదివి బాగా బ్యాడ్ అలవాటు, అది పేపర్ హ్మ్. చదవడం. అది హ్మ్. పేపర్ చదువుతుంటే దాంట్లో ఒక న్యూస్ వచ్చింది, దాంట్లో లోకల్ న్యూస్ వచ్చింది. హ్మ్. ఏంది, వీళ్ళు ఏదో సోలార్తోని రైల్వే ట్రాక్ వేస్తున్నారు. హ్మ్. ఈ రైల్వే ట్రాక్ వేసే క్రమంలో వీళ్ళకు ఒక చెట్టు అడ్డం వచ్చింది, హ్మ్. ఒకటే చెట్టు. హ్మ్. ఆ చెట్టు కొట్టేసుకొని రైల్వే ట్రాక్ వేసుకోవచ్చు. ఆ చెట్టు కొట్టకుండా రైల్వే ట్రాక్ వేయాలంటే దానికి 18 కోట్లు ఎక్స్ట్రా అవుతుందట వాళ్ళకి. హ్మ్. 18,00,00,000. 18 క్రోర్స్ అవుతుందట వాళ్ళకి, వాళ్ళ కరెన్సీలో. మన హ్మ్. ఇండియన్ కరెన్సీలో 18 క్రోర్స్ అవుతుందట. హ్మ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి చెట్టు కొట్టి ట్రైన్ వేసేసుకుంటే 18 కోట్లు మిగులుతాయి, హ్మ్. లేదా ఆ చెట్టు కొట్టకుండా అలైన్మెంట్ మారిస్తే 18 కోట్లు వాళ్ళ గవర్నమెంట్ మీద బడిన పడుతుంది. హ్మ్. మీటింగ్లో విత్ ఇన్ ద సెకండ్లో ఆ చెట్టును కొట్టకుండా అలైన్మెంట్ వేసుకున్నారు వాళ్ళు 18 కోట్లు పెట్టి. హ్మ్. సీరియస్గా హ్మ్. నాకు చదివిన తర్వాత అసలు వండర్ అయినా, 18 కోట్లు ఒక చెట్టు కోసమా అనుకున్నాను. నా ఆలోచన ఇండియన్ మెంటాలిటీ కదా మంది. హ్మ్. అనుకున్నా, కరెక్ట్. హ్మ్. అరే ఇది ఏంది, 18 కోట్లు ఒక చెట్టు కోసం ఖర్చు పెట్టడం ఏంది, వాట్ ఇస్ దిస్ అని చెప్పి నేను జ్యూరిక్ పోయినప్పుడు పోయి ఆ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది, హ్మ్. అది పిఎం స్థాయిలో ఉంటుంది అది. అసలు మనకు అడ్వకేట్ కదా, నాకు బీయింగ్ అడ్వకేట్ ఏంటంటే, నేను ఏ దేశానికి పోయినా కూడా ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది, హ్మ్. తర్వాత కోర్టులు ఎక్కడ ఉన్నాయి, కోర్టు హ్మ్. ఫంక్షనాలిటీ ఎట్లుంటుంది, ఇక్కడ హ్మ్. చట్టాలు ఎట్లుంటాయి అనేది నాకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. హ్మ్. ఆ పోయినప్పుడల్లా అక్కడ కోర్టులలో పోతుంటా, కూర్చుంటుంటా, లోకల్ అడ్వకేట్లతో మాట్లాడుతుంటా. హ్మ్. ఈ అదొక నాకు ఒక రకమైన, అందరు హ్మ్. ఏంటంటే సైట్ సీయింగ్ పోతారు, నేను సైట్ హ్మ్. సీయింగ్తో పాటు ఒక హ్మ్. హాఫ్ డే సైట్ సీయింగ్, ఒక హాఫ్ డే ఇది పెట్టుకొని తిరుగుతుంటా కదా. హ్మ్. సరే అసలు ఇదేంది, అసలు దీన్ని అనుకుందాం నేను పోయినా. పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా, హ్మ్. నేను అడిగిన అక్కడ హ్మ్. ఆఫీసర్ని, సార్ ఇది మా భారతదేశంలో అయితే ₹1,00,00,000 ఇచ్చేస్తే మొత్తం 1 కిలోమీటర్ చెట్లు కొట్టేస్తారు సార్, హ్మ్. రాత్రికి రాత్రి కొట్టేస్తారు సార్. హ్మ్. ఓకే, మీరు ఒక్క చెట్టు కోసం 18 కోట్లు విత్ ఇన్ ద వన్ డేలో ఎట్లా గ్రాంట్ చేసి మీరు అలైన్మెంటే మార్చేసింది సార్ అని అడిగాను నేను. హ్మ్. వాడు ఒక్క మాట అన్నాడు, హ్మ్. అసలు ఆ రోజంతా నిద్రలేదు నాకు అసలు. హ్మ్. సార్ 18 కోట్లు కావాలంటే మేము ఎట్నో ఒకట్లా సంపాదించుకుంటాం సార్,
కానీ ఆ చెట్టు నాటి అది అంత స్థాయికి ఎదగాలంటే మేము 18 సంవత్సరాలు వెయిట్ చేయాలి సార్ అన్నాడు. సూపర్ కదా. సీరియస్గా గూప్ బంప్స్ వస్తున్నాయి ఆ, సీరియస్గా. ఉమ్, అరే ఇది కదా ఆలోచన. ఆ, వాళ్ళు అక్కడ టైంని కొలుస్తున్నారు, చెట్టుని కాదు. ఉమ్, మన దగ్గర తగలబడ్డారు అంటే 10 లక్షలకు కూడా 10 చెట్లు కొట్టేసి వెళ్ళిపోతారు. రాత్రికి రాత్రికి రప్ప 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 కొట్టేసి. ఇంకా ఇక్కడ బ్యూటీ ఏం చెప్పనా, స్విట్జర్లాండ్ మొత్తం చెట్లే ఉంటాయి, పచ్చదనమే ఉంటుంది, ఎక్కడ చూసినా చెట్లు పచ్చదనే ఉంటుంది. ఆ ఒక్క చెట్టు కొట్టేస్తే అసలు ఏం కదా వాళ్ళకు. ఉమ్, ఆ ఒక్క చెట్టు కొట్టేస్తే అసలు ఏమీ కదా వాళ్ళకు. ఇంకా మనకన్నా ఎండ గిండ దుమ్ము ధూళి అంత పచ్చదనంలో అన్ని లక్షల కోట్ల చెట్ల మధ్యలో కూడా వాళ్ళు ఒక చెట్టు గురించి ఆలోచించి, ఒక చెట్టు మేము పెంచాలంటే మాకు 18 సంవత్సరాలు పడుతుంది సార్, ఇదే చెట్టు ఇక్కడనే మేము స్థాపించాలంటే, కానీ ఇదే 18 కోట్లు మేము ఏదో ఒక పని చేసుకొని సంపాదించుకుంటాం సార్ అన్నారు కదా. ఇది కదా మనం యువతకు నేర్పాల్సింది. కరెక్ట్. మనం ఏమైనా పోయి చదువు, తెల్లవాళ్ళు చదువు, ఫస్ట్ ర్యాంక్ కొంటూ ₹1,00,000 జాబుదే, 2,00,000 జాబుదే, 5,00,000 జాబుదే, కారు కొను, ఖరీదైన బట్టలు వేయి, ఇవి నేర్పుతున్నాం మనం. ఆడ పోతే ఒక 90 సంవత్సరాల ఒక ముసలోడు కూడా క్యూలో నిలబడతాడు. 90 సంవత్సరాలు ఉన్న ఫారిన్ కంట్రీస్లో, ఇది ఎక్కడైనా మీరు ఫారిన్ కంట్రీస్లో ప్రతి ఒక్కరిని అడగండి, ఎంత పెద్ద క్యూనా కూడా వాడు ఓపిక నిలబడతాడు. 90 సంవత్సరాలు బస్ స్టేషన్లో కానీ, నువ్వు బ్యాంకు పోని, నువ్వు ఎక్కడికి పోని వాడు సివిలైజేషన్ ఉంటుంది. అంటే మనకి ఆ స్పృహ ఉంటుంది. అన్లెస్ అంటిల్ అక్కడ నిలబడ్డాడు ఎవరన్నారే పెద్ద మనిషి కదా అని చెప్పి అని తీసుకెళ్ళి అట్లా చేస్తుంది తప్ప. అది ఫస్ట్ పాయింట్. మన దగ్గర మంచి మన కాలు చేతులు మస్తుంటాయి, ఖతర్నాక్ ఉంటాడు, 100 సంవత్సరాల ముసలిడు కూడా తన్నుకొని పోయి నాకు పని చేయని వెళ్ళిపోవాలని కార్పొరేటర్ కాల్ చేస్తాడు, ఎమ్మెల్యే కాల్ చేస్తాడు, ఎంపీ కాల్ చేస్తాడు, అదృష్టం బాగుంటే పిఎం కూడా కాల్ చేస్తాడు. మావాడు వచ్చిన పని చేయరా అని. భారతదేశంలో గనక సివిలైజేషన్ నేర్చుకుంటే, సివిలైజేషన్ కనుక నేర్చుకుంటే అసలు ప్రపంచ దేశాలు దేని కూడా పని చేయవు. అసలు ఆయన నేను రాసి సంతకం పెట్టిస్తాను. కరెక్ట్. ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, చెత్త కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లలకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు. ఆడ ఫారిన్ కంట్రీస్ పోరగానే బెదిరిస్తే 2 నిమిషాలు అరెస్ట్ చేసి తండ్రిని జైలు చేస్తారు తల్లిదండ్రులని. అడగండి మీరు ఇది. ఇండియాలో అయితే వాడు దవడ మీకు వెళ్ళి కొడుతూనే ఉంటారు, ఎత్తి ఎత్తి వాడిని లేపి వాడిని తీసుకొని స్కూల్లో పడేస్తారండి. వాడు ఆ పసితనంలా వాడు భయాందోళనకు గురైపోయి వాడికి ఏం చదువుతాడు, వాడి మనసు మీద ఏ ముద్దలు పడతాయి, వాడి తల్లిదండ్రులు కలిసి వాడిని గుబ్కా గుద్దుతుంటే, వాడు ఇంత బ్యాగులు మోసుకొని తిరుగుతుంటే వాళ్ళకి ఏం నేర్పుతున్నాం పిల్లలకి? ఇది భారతదేశంలో సమస్యలు ఇవి. టెక్నాలజీ పరంగా టాప్ మోస్ట్ ఉన్నాము, ఆడున్నాము వీడున్నాము, కానీ మనం బిహేవియర్కి వచ్చారు మాత్రం జీరోలు ఉండవు. కరెక్ట్. ఏంటంటే ఇండియాలో ఏంటంటే వీనికంటే నేను ఎక్కువ నిరూపించుకోవాలా, వీనికంటే నేను పెద్ద నిరూపించుకోవాలా అనేది ఇండియాలో ఉన్నది. ఇక అందుకే మనం ఏమంటాం, అది ఒక సామెత ఉంటుంది, అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని. మనం కొటేషన్ రాస్తాం తప్ప ఎవరో ఫాలో కావు. వీళ్ళందరికీ రివర్స్ థింకింగ్ చేయాలి. రివర్స్ థింకింగ్ అంటే ఏంటంటే, మనం సమాజంలో ఉన్నాం, సమాజం మంచుకుంటే మనం మంచిగా ఉంటాం, సమాజం చెడిపోయింది అనుకో మనం చెడిపోతాం. కానీ ఎవరికాడు ఇండియాలో ఏమనుకుంటుంటే ఎవడైనా సంకనాకని, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాడు. ఇంక ఈ మధ్యలో ఇంకా కథ నాకు ఇది ఒకటి చెప్పి పూర్తి చేస్తాను, ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎంత అవుతుంది కాబట్టి ఒకటే పూర్తి చేస్తా. కులాల కోసం కొట్లాడుతుంటారు ఇండియాలో. ఒకరోజు ఏదో ఆఫీస్లో ఒక మీటింగ్ జరుగుతుంది, ఏదో క్యాస్ట్ది ఏదో ఏజ్ అయింది. ఆడు అయిన తర్వాత ఆలోచించిన, ఇది ఇంతసేపు కులాల కోసం నీ కులం నా కులం, నాది కులం, నువ్వు వేస్ట్ కులం, నాది మంచి కులం, లేకపోతే వీడు వేస్ట్ వాడు వేస్ట్ ఇన్ని మాట్లాడుతున్నావు కదా. మరి సరే కొద్దిసేపు అది పక్కన పెడితే, నేను ఇప్పుడు ఆఫీసులో కూర్చున్నా, నేను ఇక్కడ నుంచి మా ఇంటికి పోవాలి. మా ఇంటికి పోయేటప్పుడు ఒక 50 కులాలు దాటుకుంటా పోతాను నేను. ఫస్ట్ మా డ్రైవర్ లేడు, జనరల్గా చెప్తానా, క్యాబ్ బుక్ చేసుకోవాలా. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చినోంది నువ్వు ఏ కులం రాబోయే అని అడిగి క్యాబ్ ఎక్కుతానా? అడగదు కదా. పోయే దారిలో ఆకలి అవుతుంది, హోటల్కి పోతా, హోటల్కి పోయిన తర్వాత అరే నచ్చింది తేరా అంటారు, తెస్తాడు. వాడికి పెట్టేటప్పుడు హోటల్ ఉంది ఏ కులము, నువ్వు సర్వ్ చేసింది ఏ కులము, నీ కులం దాన్ని వెళ్ళిపోతావా? పోతూ షోరూమ్ పోతా, సొక్కా కొనుక్కుంటా, సేల్స్ మెన్ ఉంటాడు లేకపోతే మేనేజర్ ఉంటాడు, వాడిని కులం అడుగుతామా? పండ్లు కొంటాము, అవి కొంటాము, ఇవి కొంటాము. మరి నువ్వు బతికేటప్పుడు, నువ్వు బతికే క్రమంలో ఎవరు కులం అడగవే. కులం గురించి ఎవడు మాట్లాడతాడు అంటే పని లేనివాడు పనికి వాళ్ళడు మాట్లాడతాడు.
అంటే నువ్వు బతకడానికి మాత్రం ఇప్పుడు నీకు అర్జెంటుగా ఏదైనా నువ్వు క్యాబ్ ఎక్కిపోవాలంటే కులం అడగవు, బస్ ఎక్కిపోవాలంటే డ్రైవర్ని కులం అడగవు, గవర్నమెంట్ ఆఫీస్ పోతే కులం అడగవు, ఏడి పోతే కులం అడగవు. నాకు ఎవరైనా కులం గురించి మాట్లాడితే ఫుల్ నవ్వు వస్తుంటుంది. అబ్బాయి ఇంకేం పని లేదురా అబ్బాయి ఇంక. అంటే నువ్వు అందరు కులాలు కావాలా, నువ్వు అందరితో బతకాలా, మళ్ళీ నీకేదన్నా పని లేనప్పుడు మాత్రం కులాన్ని ముందు వేసుకొని కూర్చోవాలి నువ్వు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. బతకడానికి అన్ని కావాలా, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇక ఎవరినొన్ని ముందర వేసుకుంటా ఉన్నట్టు. ఆ వీడు ఏం చేస్తుండు, ఈ కుల పొడి చేస్తుండు, ఆ కుల పొడి ఏం చేస్తుండు, వాట్ ఇస్ దిస్? ఇది ఇది మారాలి ఇండియాలో. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మనం పని చేసేటప్పుడు ఇప్పుడు నేనున్నా కొన్ని వందల మంది కులాలతో పని చేస్తుంటాము, వందల మందితో ఫ్రెండ్షిప్ చేస్తాము. నాకు మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. మంచిగా కూర్చుంటాము, తింటాము, అన్నీ చేస్తాము. అవసరం నాకు ఏదైనా అవసరం వస్తే వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళకి ఏమైనా వస్తుంది నేను ఆదుకుంటా. బతకడానికి మనిషికి మనిషి తోడు. కానీ కులాలు అనేటి ఎందుకు పెట్టిళ్ళు అంటే ఏంటంటే పూర్వకాలంలో రికగ్నేషన్ అనేది కావాలి కాబట్టి. ఇప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు ఊరు ఉందనుకుందాం, పూర్వకాలంలో ఇప్పుడు ఒక కులం అనేది ఎందుకు పెట్టిళ్ళు అంటే ఏంటంటే పలానోడు ఈ పని చేస్తాడు అనేది ఐడెంటిఫై చేయడానికి పెట్టిళ్ళు. వృత్తిపరంగా విభజించి ఓహో పలానికి ఏదైనా కష్టం వచ్చింది అనుకో, అప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్థం కాదు కదా. కాబట్టి అరే పలానా రాజుగాడు ఈ పని చేస్తాడు అనగానే ఓహో మన ఊళ్ళో రాజుగాడు ఈ పని చేస్తాడు కదా అని ఆ పని కొని పిలుస్తుండే. రేపు ఆ రాజుగారిని విలువరా వచ్చి మనకి ఈ పని చేస్తాడని, మనకి పెళ్ళైనప్పుడు చాకలలో మంగళలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఐడెంటిఫై చేస్తాను కులాన్ని పెట్టిన అంతే. ఇక వాడు అదే పనిలో ఎక్స్పర్ట్ అయిపోతాడు కాబట్టి వాడు ఎక్స్పర్ట్ అయిపోతాడు కాబట్టి ఇక మనకు రికగ్నేషన్ ఇస్తారు. కులం అనేది రికగ్నేషన్, వాడు చేసే పనికి నామోషి కాదు. ఓ వీడు దీంట్లో ఎక్స్పర్ట్, ఒక చాకలి అంటే మనకు మనకు మన శుభకార్యాలలో మస్తు పనులు చేస్తారు. అది ఎక్స్పర్టెడ్. చాకల వాళ్ళు లేకుండా మన శుభకార్యాలు జరగవు. నువ్వు ఎంత పెద్ద కుటుంబంలో ఉండు, నువ్వు చిన్న కుటుంబం కానీ ఇది పెద్ద కుటుంబం కానీ ఇది ఏ కులమైనా కానీ చాకలనే వ్యక్తి లేకపోతే అసలు మన దాంట్లో ఫంక్షన్స్ చాలా జరగవు. మనకు ఆ ఫార్మాలిటీ తెలుస్తాయి, వాడు వ్యక్తిని బట్టి ఎక్కడ ఎట్లా చేయాలో ఏందని దాన్ని పెట్టిందే దాని సిస్టమ్. బతకడం కోసం కులాన్ని విభజించిన తప్ప మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ కులాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతున్నారు జీవితం. ఇవన్నీ మారాల భారతదేశంలో. మారకపోతే ఎవరు మారుతారు, ఎవరి పని ఆనికి ఉన్నది. ఇప్పుడు నీలాంటలో నాలంటలో మాట్లాడితే కింద ట్రోలింగ్ చేస్తారు కదా, ఏదో దొరకబడతారు. ఇప్పుడు దీంట్లో పాయింట్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మంచి మార్పు కోరుకుంటున్నాను, తప్పే ఉంది లేదు. నేను ఇప్పుడు ఏజ్ మారుతుంటే ఏమైందంటే నా ఆలోచన విధానం ఎవ్రీ 5 years మారుతుంది. నా ఆలోచన విధానము ఒక డిసిషన్, నేను ఎంగులున్నప్పుడు ఒకటే డిసిషన్ తీసుకుంటే, ఎంగులున్నప్పుడు ఏం చేసిన ఆ తర్వాత 5 yearsకి ఏమైంది. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఎంగులున్నప్పుడు లవ్ మ్యారేజ్ ఒక ఒపీనియన్ ఉండే, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఒపీనియన్ వచ్చింది, వాళ్ళని పెంచే క్రమంలో ఒక ఒపీనియన్ వచ్చింది, ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తెచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ వచ్చింది. చేసిన ఒకే పనికి నా ఏజ్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నా ఒపీనియన్ మారుతుంది. సో ఇప్పుడు నాకున్న ఏజ్ ఏంది, ఇప్పుడు నేను సమాజం మీద పడి ఏడుస్తున్నాను, సమాజం మీద పడి ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నా? సమాజం అనేది మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉండి సస్తా, అదే సమాజం నేను తిరిగి వస్తున్నా కదా అనే జ్ఞానం వచ్చింది నాకు. ఇప్పుడు నా కడుపుకు నేను తిని నా ఎంజాయ్మెంట్ నేను చేసి నేను పండుకుంటే అది కాదు కదా జీవితం. రేపు గట్టిగా చచ్చిపోతే ఇప్పుడున్న నేను ఇది ఈ భారతదేశంలో చచ్చిపోతే కనీసం 10 మంది ఉండలేరు. చచ్చిపోతే ఎత్తుకోవడానికి నలుగురు మోస్తాను కూడా 10 మంది ఉండలేరు. అన్లెస్ అంటే వాడు ఏమన్నా పొలిటీషియనో సినిమా స్టారో ఇట్లా తప్పితే నిత్య జీవితంలో ఊర్లలో కూడా ఉండలేరు. ఒకప్పుడు చచ్చిపోతే దాన్ని కూడా ఒక పండగలకే చేసేటోళ్ళు. ఆ మనుషులు వచ్చి ఆ భయం ఒక ధైర్యాన్ని కలిగించి వాళ్ళ కుండి అది చేసి తెచ్చేటోళ్ళు. ఇప్పుడు చచ్చిపోతే అసలు నలుగురు కూడా రావటం దాని అమ్మ జీవితం. నేను చాలా మంది సావులకు పోసి వస్తా కదా, ఆడ 4, 5, 10 మంది, మ్యాక్సిమం 15 మంది. అరే ఏడికి పోతుంది జీవితం మనకు అర్థం కాదు. డబ్బుతోనే అన్ని అనేది డ్రగ్స్ ఎక్కినట్టు ఎక్కింది ఒక్కొక్కరికి. డబ్బుతోనే అన్ని అనేది ఇట్లా డ్రగ్స్, మనం డ్రగ్స్ ఎక్కుతుంది చూడ అట్లా ఎక్కింది జనాలకు. డబ్బు లేకపోతే మనం చచ్చిపోతాము, డబ్బు లేకపోతే గౌరవం లేదు, డబ్బు లేకపోతే ఫెసిలిటీస్ లేవు అనేది ఇట్లా రక్తం ఇట్లా మొత్తం డ్రగ్స్ ఎక్కినట్టయితే ఒక్కొక్కరికి. అసలు పుడుక్కునే ఉండన్న పోయి నేను డబ్బు లేకపోతే నువ్వు బతుకుతావు అన్నాను అనుకో, వాడు నన్ను కొట్టి చంపేస్తాడు. వాడి చేతిలో ఆ రోజు నాకు సావు ఖాయం. పుడుక్కునే ఉందన్న మర్చిపోయి డబ్బు ఎందుకు అన్నాను అనుకో, కథం వాడి నా మీద దాడి చేసేస్తాడు.
అయిపోయా. డబ్బు పిచ్చితో బతుకుతున్నారు అంతా. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. అదే. ఎందుకంటే నేను చెప్పగలిగేది ఏంటంటే ఇప్పుడు నేను డబ్బు లేని జీవితాన్ని చూసిన, ఉమ్, డబ్బు ఉన్న జీవితాన్ని చూస్తున్నా. నేను డబ్బు లేని జీవితాన్ని చూసినా, డబ్బు ఉన్న జీవితాన్ని చూస్తున్నా. ఉమ్, డబ్బు లేనప్పుడు నా జీవితం ఎట్లుందో డబ్బు ఉన్నప్పుడు అట్నే ఉంది. ఏది చేంజ్ కాలే. ఒక వేసుకునే బట్ట, తినే తిండి, తిరిగే కారు, ఈ 3 తప్ప. ఇవాళ డబ్బు నాకు 100 కోట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి నా ఫ్రెండ్ని మార్చలేను కదా. ఇప్పుడు నాకు డబ్బు నువ్వు ఫ్రెండ్ కాదు రాబోయి, నాకు వేరేటోడు ఫ్రెండ్ అని చెప్పి అనలేను కదా. డబ్బు వచ్చిందని చెప్పేసి కొత్త రోడ్డు అయితే మా కాలనీ రోడ్డు తీసి మాకు ఇప్పుడు నాకు 100 కోట్లు వచ్చింది, అందరు నడిచే దాన్ని ఎందుకు నడుస్తాను సపరేట్ అనుకున్నాను కదా. ఉమ్, డబ్బు అనేది సౌకర్యాన్ని వేస్తుంది అంతే. వేసుకునే బట్ట డబ్బు లేనప్పుడు 100 రూపాయలు సొక్క వేసుకుంటుండే. కుమార్ షర్ట్స్ అని ఉంటుండే నా చిన్నప్పుడు. ఉమ్, ద చీపెస్ట్ షర్ట్స్ ఇన్ ద మార్కెట్. బయట ఒక 500కు ఒక షర్ట్ కొనుక్కుంటే ఇవి 10 వస్తుండే అప్పుడు. మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానంలో మార్పు అయితే ఉంటది. అదొక డబ్బుని చిన్న బట్టి ట్రీట్ ఆనందాన్ని. చేయొద్దనే చెప్తున్నా జనాలకు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. డబ్బుని బట్టి ట్రీట్ చేయొద్దని చెప్తున్నా నేను. ఉమ్, అది నేను చెప్పేది, ప్రపంచానికి చెప్పేది అదే. డబ్బును కాదు, మనిషిని కాపాడుకోండి, మనసును Correct. కాపాడుకోండి. డబ్బును కాదురా అయ్యా. చచ్చిపోయేటప్పుడు నాకే ఇప్పుడు అనిపిస్తుంది, నేను చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతుంది నా అమ్మ జీవితం. ఉమ్, ఓ మనిషి బతకడానికి ఇప్పుడు నాకున్న ఏజ్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి, నేను చేసే పనులకి ఏంటంటే ఇప్పుడు నాకే అనిపిస్తుంది, ఉమ్, ఏం చేస్తా, నేను 3 పూటలు తింటా, ఉమ్, మంచి బట్ట వేసుకుంటా, కానీ మొత్తానికి అయితే మళ్ళీ ముచ్చబెడతానికి నాకు జనాలే కదా కావాల్సింది. ఉమ్, నాకు జనాలతో మాట్లాడితేనే నాకు ఆనందం అనిపిస్తుంది. వాళ్ళతోని బాధలు పంచుకున్నా, వాళ్ళతోని మంచిగా మాట్లాడినా, ఒక పాజిటివ్నెస్తో ఉంటేనే నాకు ఎనర్జీ అనిపిస్తుంది. ఉమ్, డబ్బు ఉంది కదా అని చెప్పేసి నేను డబ్బు వచ్చిన తర్వాత సింప్లిసిటీ పెరిగిపోయింది నాది. ఉమ్, డబ్బు రాకముందేమో అసలు నేను డబ్బు ఉన్న వ్యక్తిని అని నిరూపించుకోవాలని కోరుకుంటుండే. నాకు ఉమ్, హంగామా ఉంటుండే. ఏ అమ్మ అట్లా కాదు ఇట్లా కాదు, అప్పుడు ఆ షర్ట్ కొంటే బాగుంటుంది. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత అసలు ఏ సొక్క వేసుకుంటే ఇది సొక్కనే కదా అనిపిస్తున్నది. ఉమ్. ఆ, ఎవడు చూస్తున్నాడు దాన్ని? డబ్బుతో ఏది రాదు. అది ప్రజలు మారాలా దీంట్లో. మనం Right. ప్రజలు మారాలా. మనం పక్క దేశాన్ని పోవడం కాదు, మన దేశాన్ని వాడుపోయేటట్టు చేయాలంటే నేను. నైస్. మనం ఈడ కూర్చొని పక్క దేశాన్ని అంటే నువ్వు శతగానం అన్నట్టే కదా అంటే నేను. కరెక్ట్. నీ దేశాన్ని నువ్వు సంస్కరించుకునే శక్తి నీకు లేనప్పుడు, నీ దేశాన్ని నువ్వు బాగుతున్న శక్తి లేనప్పుడు పక్కోనిది ఎందుకు సంకనాకుతావు అంటే నేను. రైట్. రూల్స్ పాటించు, నువ్వు ఉండవు, సామాజిక బాధ్యత లేదు. పబ్బులకు పోతావు, లేకపోతే ఎక్స్ పోతావు, వై పోతావు, జెడ్ పోతావు, ఎంజాయ్ చేస్తావు, తెల్లవారులు కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తావు. కానీ నువ్వు ఒక రోడ్డు చక్కగా వేయకపోతే ఇంట్లో కూర్చొని ఒక ఆర్టీ యాక్ట్ కింద మొత్తం డేటా తెప్పించుకొని ఒక గవర్నమెంట్ని ప్రశ్నించే శక్తే లేదు నీకు. ఇప్పుడు అందరికి చెప్పే సలహా ఏంటంటే, నీ జీవితం బాగుపడాలంటే ప్రతిరోజు 1 గంట సేపు సమాజం గురించి ఆలోచించు. నువ్వు బాగుపడతావు, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. 1 గంట చాలు. నువ్వు అన్ని పనులు పక్కన పెట్టి సమాజ పోకడలు ఏమిటి, సమాజం ఎట్లా నడుస్తుంది, సమాజానికి నేనేం చేయాలా, నాకేం సమాజం చేస్తుంది అనేది, నువ్వెంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే లాస్ట్కు చండాలంగా వారానికి 1 గంటను ఆలోచించు. ప్రశాంతం కూర్చొని ఆలోచించు. నీ జీవిత విధానం మారుతుంది, సమాజం మారుతుంది, అని మారుతుంది. ఇది తప్ప మనం తిన్నామా, పడుకున్నామా, లేచినామా, మనం ఎంజాయ్ చేసినామా, పక్కోటి సావని వాడిని ఏమైనా వాడిని ఎట్లా నాశనం చేయాలని ఒక ప్రోగ్రామ్ పెడతారు. వాడిని ఐదారు మానసికంగా నాశనం చేస్తారు, ఫైనాన్షియల్గా నాశనం చేస్తారు, వాడిని ఏదో రకంగా నాశనం చేయాలి అంతే. కానీ వానికి నిలబడతా, వాని పక్కన నిలబడతా, వానితో నేను తిరుగుతా, వానితో తింటా అనేది కాన్సెప్ట్ లేదు. రైట్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.